రైట్ సార్. ఇక్కడ మనం 190 డయామీటర్ కాబట్టి నేను ఒక ఆబ్జెక్ట్ ని 190 డయామీటర్ తో డ్రా చేస్తున్నాను. ముందుగా న్యూ అనుకున్నాం అండ్ మోడల్ మీదకి వచ్చి మోడల్ అనుకుంటూ ఓకే అనుకున్నాం. ఓకే రైట్. తర్వాత స్కెచ్ అనుకున్నాం అండి అండ్ ప్లేన్ మీద సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడే కదా ల్యాప్టాప్ ఆన్ చేసింది, కొద్దిగా స్లో. ఓకే, ప్లేన్ మీద సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఓకే. నెక్స్ట్ అనేది సర్కిల్ అనుకున్నాం అండి. సర్కిల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుంచి ఒక సర్కిల్ డ్రా చేసాం. దీని మీద డబుల్ పిక్ చేసుకొని ఎంత అనేది మనకి 190 అనుకుంటూ ఓకే అనుకున్నాం. ఇలా మొత్తానికి 190 తీసుకున్నాం. తర్వాత ఈ పైన సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ డ్రా చేస్తున్నాను. ఆ సర్కిల్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అని, దానికి డయామీటర్ ఎంత ఉందో అనేది ఆడ ఇవ్వలేదు. ఆల్మోస్ట్ నేనేం చేస్తానంటే ఈ సెంటర్ వరకు కూడా ఆబ్జెక్ట్ ని తీసుకున్నాను. వాటి ఇది మొత్తం ఎంత అండి? ఇది 230. 230తో ఈ సర్కిల్ యొక్క డయామీటర్ డ్రా చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ అగైన్ ద సర్కిల్ అనుకుంటూ ఇక్కడ నుంచి ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాను. డబుల్ క్లిక్ అండ్ 230 డయామీటర్ అండ్ ఓకే. అలా 190 డయామీటర్ అండ్ 230 డయామీటర్ తీసుకున్నాను. తర్వాత నాకు ఇక్కడ నుంచి అంటే ఈ ఎండ్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు మధ్య ఉన్న గ్యాప్ ఎంత అండి? ఇది 280 కదా. 280 కోసం నేనేం చేస్తానంటే కమాండ్ లైన్ అనుకుంటూ ఇక్కడ నుంచి ఇలా హారిజాంటల్ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. దీని మీద నేను డబుల్ పిక్ చేసుకొని 280 డివైడెడ్ బై 2 అనుకున్నాను. ఆటోమేటిక్ గా అది ఎంత వచ్చిందండి? ఇది 140 వచ్చింది. అండ్ నెక్స్ట్ అనేది అక్కడ నుంచి ఇదిగోండి ఈ సెంటర్ లైన్ డ్రా చేశాను. ఈ సెంటర్ లైన్ మరి ఇక్కడ చిన్న గ్యాప్ ఉందండి మనకి. ఈ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లో మనం ఒక చిన్న స్ట్రిప్ అనమాట. ఇదిగోండి ఇక్కడ ఒక స్ట్రిప్ ఉంది. ఇక్కడ చూసారండి, అబ్జర్వ్ చేశారా? ఎంతండి ఇది? 8 ని తీసుకెళ్లి దీంట్లో పెడతాం. మరి ఈ సెంటర్ నుంచి పైకి ఎంత ఉంటుందండి? ఇది 4 ఉంటుంది. అందువల్ల అండ్ అట్ సేమ్ టైం 4 అని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందండి గ్యాప్? ఇది 60 ఉంది. కాబట్టి నేను ఇక్కడ నుంచి ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఆఫ్సెట్ అనుకొని దాన్ని 4 గా తీసుకొని ఆ కరువు మీద సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది నాకు ఇటువైపు వచ్చింది, పైకి మార్చుకున్నాను. ఓకే. అలాగే మళ్ళీ నేను ఇక్కడ నుంచి ఆఫ్సెట్ అనుకొని అండ్ 60 అయితే 60 అనుకొని ఈ ప్రొఫైల్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. రివర్స్ అనుకొని అండ్ ఓకే. తర్వాత లైన్ అనుకొని ఈ ఎండ్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకోవడం జరిగింది. తర్వాత దీని మీద రైట్ క్లిక్ చేసుకొని అండ్
ఇక్కడ రిమూవ్ ఆల్ కన్స్ట్రైన్స్ అనుకుని ఎస్ అనుకున్నాను. అండ్ దీని మీద కూడా రైట్ క్లిక్ చేసుకొని రిమూవ్ ఆల్ కన్స్ట్రైన్స్ అనుకున్నాను, ఎస్ అనుకున్నాను. అలా మొత్తానికి ఆబ్జెక్ట్ ని ఫామ్ చేసుకున్నాను. ఓకేనండి, ఇటువైపు ఇలా. అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఈ కిందకి దీన్ని ఇలా మార్చుకుంటున్నాను. ఆ కిందకి వచ్చేపటికల్లా మళ్ళీ నేను there is an option is mirror. ఇక్కడ కరువు అన్నప్పుడు సింగిల్ కరువు పెట్టుకొని ఈ లైన్ ఈ లైన్ ఈ లైన్ సెంటర్ లైన్ అనుకొని ఈ లైన్ తో కిందకి మిర్రర్ చేస్తాం. తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి మిర్రర్ అనుకొని ఇక్కడ నుంచి కనెక్టెడ్ కరువు అనుకొని ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దీన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాను. సెంటర్ లైన్ అన్నప్పుడు జెట్ ని సెలెక్ట్ చేసుకొని ఓకే అలా అనుకోండి. అండ్ నెక్స్ట్ అనేది ట్రిమ్ దగ్గరికి వెళ్ళి నాకు దీంతో పని లేదు, నాకు దీంతో పని లేదు, నాకు దీంతో పని లేదు, అండ్ దీంతో పని. అండ్ నెక్స్ట్ ఈస్ ఈ లైన్ కానీ, అండ్ నెక్స్ట్ ఈస్ ఈ లైన్ కానీ, ఈ లైన్ కానీ, ఈ లైన్ కానీ పని లేదు. ఓకేనండి. తర్వాత ఇక్కడున్న ఇది కానీ ఇది కానీ ట్రిమ్ చేశాను. అలాగే దీన్ని కూడా ఇలా అని ట్రిమ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇది తీసాను, దీన్ని కూడా తీసివేయడం జరిగింది. తర్వాత ఇది క్లోజ్డ్ అవడం కోసం దీన్ని తీసాను, దీన్ని తీసాను, దీన్ని తీసాను. అలా మొత్తానికి ఒక ఆబ్జెక్ట్ అలా ఫామ్ చేశాను. అండ్ క్లోజ్ అనుకుని తర్వాత నెక్స్ట్ ఈస్ మళ్ళీ ఈ పై పార్ట్ అంతా నాకు అయిపోయింది. అండ్ మళ్ళీ నేను ఈ సెంటర్ నుంచి ఇక్కడికి ఎంత అండి, ఇది 125 అండ్ 140 తీసుకుంటూ మరి కమాండ్ లైన్ లోకి వెళ్ళి ఇక్కడ నుంచి అండ్ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. దీని మీద డబుల్ క్లిక్ చేసుకొని 125 అనుకొని అండ్ ఎస్కేప్ అనుకొని కమాండ్ లోకి వెళ్ళి ఈ ఎండ్ పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేసుకున్నాం. ఆ లైన్ మనకి ఎంత అనేది గ్యాప్, అది 140 కాబట్టి అండ్ 140 డివైడెడ్ బై 2 అండ్ 70 తీసుకున్నాను. కమాండ్ లైన్ అనుకుంటూ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఇలా ఒక లైన్ ని అలా డ్రా చేసుకోవడం జరిగింది. తర్వాత ద రేడియస్ ఎంత ఇచ్చాడు, 12 ఇచ్చాడు. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకి ట్రిమ్ అనుకొని నాకు ఇది ట్రిమ్ అవ్వాలి అనుకున్నాను. అలాగే ఈ మొత్తాన్ని కూడా అగైన్ ఇక్కడ నుంచి మిర్రర్ అనుకొని అండ్ సింగిల్ కర్వ్ అనుకొని ఈ లైన్ ఈ లైన్ సెంటర్ లైన్ అనుకుంటూ మధ్యలో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అని తర్వాత ట్రిమ్ అనుకొని ఈ మొత్తాన్ని కూడా ఇలా తీసివేయడం జరిగింది. అండ్ క్లోజ్. తర్వాత నెక్స్ట్ ఈజ్ ఇక్కడ ఎంత ఇచ్చాడండి, 12 ఇచ్చాడు. 12 ఇచ్చాడు కాబట్టి నేను కొద్దిగా దీన్ని జూమ్ చేసుకొని అండ్ ఫిల్లెట్ అనుకొని ఇక్కడ ఆబ్జెక్ట్ 1 ఆబ్జెక్ట్ 2 12 అనుకొని ఎంటర్ అండి. అలాగే దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని 12 అనుకొని ఎంటర్ ఆర్ కంట్రోల్ జెడ్. దీన్ని సెలెక్ట్ చేసుకొని హియర్ ది 12 అనుకొని అలా మొత్తానికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవడం. అండ్ అయిపోయిన తర్వాత ఫినిష్ స్కెచ్ అనుకున్నాను, ఒక స్కెచ్ తో బయటకు వచ్చాను. కానీ ఇక్కడ మనకి 2 లైన్స్ ఉన్నాయి. అండ్ మళ్ళీ దీని మీద రైట్ క్లిక్ చేసుకొని ఎడిట్ అనుకొని అండ్ అక్కడ దాని మీద రైట్ క్లిక్ చేసుకొని కావాలనుకుంటే దాన్ని రెఫరెన్స్ గా మార్చాను. సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా దాన్ని డిలీట్ చేయండి. పోయిందండి, ఉందా? అలా మొత్తానికి లైన్ తీసివేయడం జరిగింది. ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకున్నాం, డిలీట్ అనుకున్నాం.
అలా మోడల్ ని క్రియేట్ చేసుకున్నాం అండ్ ఫినిష్. ఇలా ఆబ్జెక్ట్ ని ఈజ్ ఎ క్లోజ్డ్ ప్రొఫైల్ తో బయటకు తీసుకొచ్చాం. తర్వాత ఒక టాప్ వ్యూ చూసుకుంటే మరి ఇది ఎంత ఉందండి, ఇది 45 ఉంది. మరి ఆ 45 కి ఎక్స్ట్రూడ్ అని ఇన్ఫాడ్ కౌస్ అనుకుంటూ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాం. మనకి ఇక్కడ వాల్యూ దగ్గరికి వెళ్ళి ఏం పెట్టాలండి, ఇక్కడ సిమెట్రీ అండ్ 45 డివైడెడ్ బై 2 అన్నాం అనుకోండి, అటు సగం ఇటు సగం అవుతుంది. అండ్ ఇలా మొత్తానికి అండ్ దీని మీద సెలెక్ట్ చేసుకొని ఈ స్కెచెస్ ని హైడ్ చేసుకున్నాం అండ్ క్లోజ్. తర్వాత స్కెచ్ దగ్గరికి వెళ్ళి ఈ ఫేస్ ఏదైతే ఉందో ఆ ఫేస్ ని మనం సెలెక్ట్ చేసుకొని ఓకే అనుకొని, తర్వాత అండ్ నెక్స్ట్ కమాండ్ ఇస్ ద లైన్ అనుకుంటూ మనకి ఏదండి ఇది మిడిల్ పాయింట్ ఇదేనా, ఓకే. ఇక్కడ నుంచి ఇది ఎంత అండి, ఇది గ్యాప్ ఎంత 280 లో నుంచి 230 తీసేస్తే ఎంత మిగులుతుందండి, 50. 50 లో సగం ఎంత అండి, 25. ఓకే సార్. అండ్ ఇక్కడికి వెళ్ళి ఇది గ్యాప్ మనం 25 అయితే 25 తీసుకొని దీని మీద రైట్ క్లిక్ చేసుకొని కన్వర్ట్ టు రెఫరెన్స్ గా మార్చుకొని ఇక్కడ ఒక సర్కిల్ అనుకొని ఆబ్జెక్ట్ మీద ఒక సర్కిల్ ఇక్కడ డ్రా చేయడం జరిగింది. ఆ సర్కిల్ యొక్క డయామీటర్ ఇక్కడికి వచ్చే పక్కన ఎంత ఇచ్చాడండి, ఇది M16 బోల్ట్ అనేది వాడాడు ఇక్కడ. అండ్ దాని మీద డబుల్ క్లిక్ చేసుకొని హియర్ ది వాల్యూ 16 అయితే 16 అలా ఇచ్చుకోవడం జరిగింది. తర్వాత మనం ఎంత వస్తుందండి, ఓకే ఓకే ఇలా ఇచ్చుకున్నామండి. అండ్ ఫినిష్ స్కెచ్ అయితే ఫినిష్ స్కెచ్ అని ఎక్స్ట్రూడ్ అనుకొని ఆబ్జెక్ట్ ని మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని రివర్స్ అనుకొని ఇక్కడ నుంచి ఇలా బయటికి తీసుకొస్తాం. కానీ ఇక్కడ ఏం చెప్పాలండి, మనం సబ్ట్రాక్ట్ ఎందులో నుంచి అన్నప్పుడు చూడండి ఇదొక బాడీగా మారిపోయింది, ఎందుకంటే ఆ రెండు సమ్ గ్యాప్ లో ఉన్నాయి కాబట్టి అనుకుంటూ ఓకే అనుకున్నాం. అలా మనం దాన్ని ఏం చేస్తామండి, సబ్ట్రాక్ట్ చేస్తాం. కానీ నేను హోల్ పడదు. మళ్ళీ ఏం చేయాలండి, దాన్ని ఎక్స్ట్రూడ్ అనుకుంటూ అదే స్కెచ్ ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని అండ్ సబ్ట్రాక్ట్ అనుకుంటూ ఈ బాడీని సెలెక్ట్ చేసుకొని రివర్స్ అనుకొని మళ్ళీ ఓకే అని చెప్పుకుంటే ఆటోమేటిక్ గా ఆ హోల్ అనేది మనకు వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ నేను దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఆ రెండింటిని కూడా సెలెక్ట్ చేసుకొని ఆప్షన్ ఈస్ మెనూ దగ్గరికి వెళ్ళి ఇన్సర్ట్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలంటే అసోసియేట్ కాపీలో ఏముందండి, ఇక్కడ మనకి మిర్రర్ జామెట్రీ అని ఆ రెండు ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ప్లేన్ అని ఇక్కడికి వెళ్ళి ఆ ప్లేన్ ని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఓకే. యాడింగ్ అయిందా, యాడింగ్ అయిందా, ఏం చెప్పాలండి, ఈ స్కెచ్ ఉంది కదా ఆ స్కెచ్ మీద రైట్ క్లిక్ చేసుకొని ఎడిట్ అనుకొని ఇందాక పోయిందండి సెకండ్ది, ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి ఈ గ్యాప్ ఎంత అనేది 230 డివైడెడ్ బై 2 115 అని ఇచ్చుకోండి. దీని మీద రైట్ క్లిక్ చేసుకొని కన్వర్ట్ టు రెఫరెన్స్ అనుకొని లైన్ అనుకొని ఇక్కడ నుంచి ఒక లైన్ తీసుకొని అండ్ దీని మీద రైట్ క్లిక్ చేసుకుని రెఫరెన్స్ అనుకొని ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ మీద సెలెక్ట్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని మిర్రర్ అని ఇటువైపు ఓకే అని ఫినిష్ అలా చేసుకోండి. మరి మళ్ళీ మనం ఎక్స్ట్రూడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ డ్రా చేసిన ప్రొఫైల్ ని సెలెక్ట్ చేసుకొని సబ్ట్రాక్ట్ ఫ్రమ్ దిస్ బాడీ రివర్స్ అనుకొని అండ్ ఓకే అనుకోవడం జరిగింది. మొత్తానికి అలా మోడల్ ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈస్ ఇక్కడ స్కెచ్ మీద సెలెక్ట్ చేసుకొని అదే స్కెచెస్ ని హైడ్ చేసుకున్నాం ఓకే. తర్వాత స్కెచ్ దగ్గరికి వెళ్ళి ఒక ప్లేన్ ఏదైతే ఉందో ప్లేన్ ని సెలెక్ట్ చేసుకొని ఓకే అనుకున్నాను. ఇలా మోడల్ ని మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి ఈ గ్యాప్ ఎంత అనేది 95. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ M16 బోల్ట్ వాడాడు అండ్ డీప్ ఏమో 25 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ ఎంత అనేది 25
అండ్ ఈ గ్యాప్ ఎంత అండి ఇది M16. ఓకే అండి, ఈ గ్యాప్ ఎంత అండి ఇది టోటల్ గా 95 డిస్టెన్స్ లో ఆప్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి ప్రొఫైల్ అనుకొని నేను ఇక్కడ నుంచి ఇలా అని, మళ్ళీ ప్రొఫైల్ అనుకొని ఇక్కడ నుంచి ఇలా అని ఇలా అటాచ్ చేస్తాం. తర్వాత దీని యొక్క డయామీటర్ ఏదైతే ఉందో 16 కదండి, ఆటోమేటిక్ ఎంత అవుతుంది అనేది 8 అవుతుంది. 8 అనుకున్నాను అండ్ క్లోజ్ అని, అది ఎంత అనేది 8. మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఆరిజిన్ ఏదో సెట్ అయిపోయింది. ఓకే అండి, అలా ఇచ్చుకోండి. ర్యాపిడ్ డైమెన్షన్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ పాయింట్ నుంచి ఇక్కడికి మధ్య ఉన్న గ్యాప్ ఎంత అండి, M25. డీప్ ఎంత అండి అడిచింది 25 ఇచ్చాడు కాబట్టి అలా నేను దాన్ని 25 గా మార్చుకోవడం జరిగింది. తర్వాత దీని యొక్క డయామీటర్ ఇది ఎంత ఇచ్చాండి, రేడియస్ 8 ఇచ్చాం కదా. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి మనకి ఈ ఆరిజిన్ వరకు ఉన్న గ్యాప్ ఎంత అండి, ఇది 95. 95 డివైడెడ్ బై 2 అనుకున్నాం. క్లోజ్ అండ్ ఫినిష్ స్కెచ్. తర్వాత ఇక్కడ నుంచి రివాల్వ్ అనుకొని ప్రొఫైల్ ఏది అన్నప్పుడు ప్రొఫైల్ ని సెలెక్ట్ చేసుకున్నాం. వెక్టర్ అన్నప్పుడు ఆ వెక్టర్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే అండి, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ దిస్ బాడీ అనుకొని ఓకే అని చెప్తే ఆటోమేటిక్ గా మనం అలా ఆబ్జెక్ట్ ని అలా మనం కట్ చేయవచ్చు. తర్వాత మళ్ళీ స్కెచ్ దగ్గరికి వెళ్ళి హైడ్ అనుకొని ఓకే క్లోజ్ అని ఇలా మోడల్ ని తెచ్చుకున్నాం. తర్వాత ఇదే రివాల్వ్ ని సెలెక్ట్ చేసుకొని దేర్ ఇస్ అన్ ఆప్షన్ ఈస్ ఇన్సెట్ లో ఎక్కడికి వెళ్ళాలండి మనం, అండ్ అసోసియేటివ్ కాపీలో మిర్రర్ జామెట్రీ ప్లేన్ అనుకుంటూ ఆ ప్లేన్ ని సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఇదేంటి సార్ యాడింగ్ అవుతుంది, సబ్ట్రాక్ట్ అవుతుంది. అలా తీసుకున్నాం అండి. మళ్ళీ ఇప్పుడు స్కెచ్ అనుకుంటూ అదే మిడిల్ ప్లేన్ ని సెలెక్ట్ చేసుకొని ఓకే అనుకొని అండ్ నెక్స్ట్ ఈస్ ఇక్కడ నుంచి నేను ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుంచి ఏంటంటే మిర్రర్ అనుకొని సింగిల్ కరువు కాకుండా కనెక్టెడ్ కరువు అనుకొని ఈ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని అండ్ యాక్సిస్ అనుకుంటూ ఇటువైపు నేను దీన్ని మళ్ళీ ఇలా మార్చుకోవడం జరిగింది. అండ్ హియర్ ది ఫినిష్ స్కెచ్ అని అగైన్ మళ్ళీ ఏం చేయాలండి, ఇక్కడ రివాల్వ్ అని కనెక్టెడ్ కరువు అనుకుంటూ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని యాక్సిస్ అన్నప్పుడు ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాం. సబ్ట్రాక్ట్ ఫ్రమ్ దిస్ బాడీ అండ్ ఓకే అనుకుంటే మొత్తానికి మోడల్ ని అలా కట్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని స్కెచెస్ ని హైడ్ చేసుకున్నాం. ఓకే అండ్ క్లోజ్. ఇలా ఒక మోడల్ ని మనం అండ్ ఇందులోనే ఇంకొకటి ఇచ్చాడు చూడండి, ఇక్కడ డాటర్ లైన్ ఇచ్చాడు. ఇది ఎంతటి గ్యాప్, ఇది 200. అందుకోసం స్కెచ్ దగ్గరికి వెళ్ళి మిడిల్ ప్లేన్ ఏదైతే ఉందో మిడిల్ ప్లేన్ ని సెలెక్ట్ చేసుకుని ఓకే అని ఇక్కడ నుంచి సర్కిల్ అనుకుంటూ ఆబ్జెక్ట్ ని ఇలా డ్రా చేశాను. దీనికి సంబంధించిన డయామీటర్ వచ్చేసి 200 అయితే 200 అండ్ ఓకే ఫినిష్ స్కెచ్ అని చెప్పుకొని అండ్ అదే స్కెచ్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఎక్స్ట్రూడ్ అనుకొని మనకి ఇందులో ఇది ఎంతవరకు ఇచ్చాడండి, ఇది 26 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకి హియర్ సిమెట్రిక్ వాల్యూ అనుకొని 26 డివైడెడ్ బై 2 అనుకొని సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ఈ బాడీ అనుకున్నాం. ఓకే అండి, అండ్ ఓకే అనుకోగానే ఆటోమేటిక్ గా అలా మనం కట్ చేయొచ్చు. అలాగే మళ్ళీ దీని ఎక్స్ట్రూడ్ అనుకొని ఇదే ప్రొఫైల్ ని సెలెక్ట్ చేసుకొని అండ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ దిస్ బాడీ అనుకుంటూ ఓకే అలా మొత్తం మీద ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని స్కెచెస్ హైడ్ చేసుకున్నాం. ఇట్ ఈస్ ఎ పార్ట్. ఫ్రంట్ నుంచి వస్తేనేమో ఇలా కనిపిస్తుంది, టాప్ నుంచి వస్తేనేమో ఇలా కనిపిస్తుంది. అదే ఇమేజ్ ఆడిస్తారు. ఓకే అండి, దీన్ని మనం ఇన్ కేస్ ఇక్కడ హిడెన్ ఎడ్జెస్ అని చెప్పుకొని మనం చూసుకున్నట్లయితే అలా కనిపిస్తుంది. అలాగే ఇక్కడికి వెళ్ళి వైర్ ఫ్రేమ్
అనుకుంటే ఇదిగోండి లోపల మనకి అలా కనిపిస్తుంది. ఇది ఎంత అండి? ఇక్కడ నుంచి ఇక్కడికి 26. అలా మోడల్ని మనం క్రియేట్ చేయాలి. ఇట్ ఈస్ ఎ ఫస్ట్ మోడల్. దీన్ని ఫైల్ అని, సేవ్ అని, సేవ్ యాజ్ అని, డెస్క్టాప్ దగ్గర ఉన్న మనం ఒక న్యూ ఫోల్డర్ 2 లో దీన్ని 1 అనే పార్ట్ గా దీన్ని సేవ్ చేయడం జరిగింది. సార్ పార్ట్ 1 అయిందండి. ఇప్పుడు పార్ట్ 2 ఇది. ఇది పార్ట్. ఓకే అండి. ఈ పార్ట్ 2 కి ఈ అవుటర్ డయామీటర్ ఎంత ఇచ్చాడు వీడు? 200 ఇచ్చాడు. 200 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్యాప్ ఎంత ఇచ్చాడు వీడు? 25. అందుకోసం ఫైల్ అని, న్యూ అనుకొని, మోడల్ మీద సెలెక్ట్ చేసుకుని ఓకే అని, ఆ నెక్స్ట్ స్కెచ్ అనుకొని ఒక ఫ్రంట్ ప్లేన్ అయితే ఫ్రంట్ ప్లేన్ అండ్ ఓకే అనుకొని, ద సర్కిల్ అనుకొని ఆబ్జెక్ట్ ని ఇలా సర్కిల్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ నుంచి ద వాల్యూ 200 అయితే 200 అండ్ ఫినిష్ స్కెచ్. ఎక్స్ట్రూడ్ దగ్గరికి వెళ్ళి ఆబ్జెక్ట్ ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం పెట్టాలండి? సిమెట్రిక్ వాల్యూ అది ఎంత ఇచ్చాడు? 25/2 అండ్ ఓకే. అండ్ స్కెచ్ దగ్గరికి వెళ్ళి స్కెచెస్ ని హైడ్ చేసుకున్నాం. ఓకే. ఇలా మొత్తానికి దాన్ని ఎంత ఇచ్చామండి మనం? 25. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చాడు గ్యాప్? ఇడు 190. థిక్నెస్ ఎంత అండి? ఇది 45. మరి ఇక్కడ నుంచి మళ్ళీ స్కెచ్ అనుకొని అదే నేను మిడిల్ ప్లేన్ ఏదైతే ఉందో మిడిల్ ప్లేన్ ని సెలెక్ట్ చేసుకొని మిడిల్ ప్లేన్ సెలెక్ట్ చేసుకొని ఓకే అనుకొని ఇక్కడ నుంచి సర్కిల్ అనుకొని ఇక్కడ నుంచి ఒక సర్కిల్ డ్రా చేయడం జరిగింది. దీని మీద డబుల్ క్లిక్ చేసుకొని వాట్ ఈస్ ద డయామీటర్? 190 అనండి. 190 డయామీటర్ ఎంత అండి? థిక్నెస్ ఇది 45. ఫినిష్ స్కెచ్ అని చెప్పుకొని అదే స్కెచ్ మీద సెలెక్ట్ చేసుకొని ఓకే అనుకొని ఇక్కడ 45/2 ఇక్కడ ఏం పెట్టాలండి మనం? సిమెట్రిక్ వాల్యూ. ఇక్కడ ఇన్ఫాట్ కాకుండా యూనిటీ అనుకొని ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఓకే అని ఆ రెండింటిని కూడా యూనిటీ చేయడం జరిగింది. అండ్ తర్వాత దీని మీద సెలెక్ట్ చేసుకొని స్కెచెస్ ని హైడ్ చేసుకున్నాం అండ్ క్లోజ్. తర్వాత స్కెచ్ అనుకొని ఇదే ఫేస్ ఏదైతే ఉందో ఫేస్ ని సెలెక్ట్ చేసుకొని ఓకే అనుకున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇదిగోండి నాకు ఈ సైడ్ అంతా కట్ చేయాలి. ఇలా కట్ చేయడం కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చాడంటే ఆఫ్సెట్ వాల్యూ 18 ఇచ్చాడు. అంటే సెంటర్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ తీసుకున్నాడు అండి? 32. అందుకోసం సెంటర్ నుంచి ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ తీసుకున్నాను. ఆ లైన్ మీద డబుల్ క్లిక్ చేసుకొని 32 అనుకొని ఆబ్జెక్ట్ ని డ్రా చేసుకున్నాం. ఇది 32. తర్వాత దీని మీద సెలెక్ట్ చేసుకొని దాన్ని రెఫరెన్స్ లైన్ గా మార్చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చండి గ్యాప్? 18 ఇచ్చాడు కాబట్టి సెలెక్ట్ చేసుకొని ఆఫ్సెట్ అనుకొని సింగిల్ కర్వ్ అయితే సింగిల్ కర్వ్ అనుకొని ఈ మోడల్ నుంచి మనకి 18 అయితే 18 అనుకొని రివర్స్ మార్చుకొని అండ్ ఓకే అని చెప్పడం జరిగింది. తర్వాత దాని మీద సెలెక్ట్ చేసుకొని దాని యొక్క రిమూవ్ ఆల్ కన్స్ట్రైన్స్ అనుకుంటూ దాని కన్స్ట్రైన్స్ పీకేసాను. అండ్ దీని యొక్క డయామీటర్ డిఫాల్ట్ గా 154 ఉంది అండ్ ఎంటర్ అంటాం. అది 154 అయింది. తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ అక్కడ నుంచి సెంటర్ నుంచి ఈ గ్యాప్ ఎంత ఇచ్చాడండి? 165 రేడియస్. 65 రేడియస్ కాబట్టి సర్కిల్ దగ్గరికి వెళ్ళి అండ్ ఈ పాయింట్ నుంచి ఇలా ఒక సర్కిల్ ని డ్రా చేసుకోవడం జరిగింది. అండ్ తర్వాత ఆ సర్కిల్ మీదకి వెళ్ళి 65x2 అనుకొని ఇచ్చుకున్నాను అండ్ క్లోజ్. తర్వాత నెక్స్ట్ వన్ ఈస్ అక్కడ నుంచి ఈ రేడియస్ ఎంత ఇచ్చాడండి? 6 రేడియస్ కదండి. ఈ గ్యాప్ ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. అందుకోసం కమాండ్ లైన్ లోకి వెళ్ళి ఇక్కడ నుంచి అండ్ ఇలా ఒక స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఆఫ్సెట్ అనుకొని ఎంతండి? ఇది 20 10 అనుకొని
ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను, అలాగే సిమెట్రిక్ ఆఫ్సెట్ అనేది ఆన్ చేసుకున్నాను. ఇక్కడ 20 పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఓకే. తర్వాత దీని మీద రైట్ క్లిక్ చేసుకుని ఏం చెప్పాలి, రిమూవ్ ఆల్ కన్స్ట్రైంట్స్ అండ్ ఎస్ అనండి. దీని మీద రైట్ క్లిక్ చేసుకుని రిమూవ్ ఆల్ కన్స్ట్రైంట్స్ అండ్ ఎస్ అనండి. అలా ఇచ్చేస్తాం. తర్వాత ఫిల్లెట్ దగ్గరికి వెళ్ళి వాట్ ఇస్ ద ఫిల్లెట్ రేడియస్ 6. దీనికి నో ట్రిమ్ ఫిల్లెట్ ఆన్ చేసుకొని ఇక్కడ నుంచి ద రేడియస్ 6 అనుకున్నాను. జూమ్ చేసుకొని 1 ఫిల్లెట్ వెళ్ళదా ఇదేంటి సార్, ఓకే. ఇక్కడ నేను ట్రిమ్ అనుకొని దీన్ని ట్రిమ్ చేసుకున్నాను. ఓకే రైట్. తర్వాత ఫిల్లెట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎంత అనేది 6 రేడియస్. అలాగే దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని 6 రేడియస్ అలా ఇచ్చుకోండి. అండ్ నెక్స్ట్ ఇస్ అలాగే జూమ్ చేసుకొని ట్రిమ్ అని దీన్ని అండ్ 1 అండ్ 1 అండ్ 1 అండ్ 1 అలా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇస్ మళ్ళీ ఫిల్లెట్ అనుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 6 రేడియస్ అని, దీన్ని సెలెక్ట్ చేసుకొని 6 రేడియస్ అని ఎంత ఇచ్చానండి, ఎక్కువ వచ్చిందా 1. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని 6 అనుకొని ఎంటర్. ఎంత వస్తుంది, ఓకే అండి. 6 రేడియస్ అలా ఇచ్చుకున్నాం. అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని గ్యాప్ ఉందా, ఓకే రైట్. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎంత అనేది గ్యాప్ కదా మనకి రేడియస్ 6 అనుకుంటూ అలా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఓకే అండి. దీనికి ఇది ఫామ్ అవ్వలేదు, అది ఒకసారి చూద్దాం. ఇదేదో లూప్ లో ఉన్నట్టుంది. సెలెక్ట్ చేసుకుని ఏం చెప్పాలండి, ఇది రిమూవ్ ఆల్ కన్స్ట్రైంట్స్ అండ్ ఎస్ అనుకున్నాం. ఇక్కడ నుంచి ఫిల్లెట్ అనుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎంత అనేది రేడియస్ 6 రేడియస్ అనుకుంటూ నీట్ గా అలా ఫామ్ చేసుకోవడం జరిగింది. అండ్ తర్వాత ఈ పార్ట్ అయిపోయిందండి మనకి. అండ్ నెక్స్ట్ ఈస్ ఇక్కడ ఈ గ్యాప్ ఎంత అండి, ఇది డయామీటర్ ఎంత, ఇది 80 డయామీటర్. సో ఇక్కడ నుంచి ఒక సర్కిల్ అనుకొని ఏదైతే పాయింట్ అనుకున్నామో అక్కడ నుంచి ఒక సర్కిల్ డ్రా చేసుకోవడం జరిగింది. దాని మీద డబుల్ క్లిక్ చేసుకొని 80 డయా అయితే 80 డయా అని ఇచ్చుకోవడం జరిగింది. 80 డయా. తర్వాత ఇక్కడ నుంచి ఈ కీవే ఎంత ఉందండి, ఇది 20x7. అందువల్ల ఈ గ్యాప్ ఏమో 20 ఉంటుంది, ఈ హైట్ ఏమో ఎంత అండి, ఇది 7. ఓకే. దానికోసం సెలెక్ట్ చేసుకొని ఆఫ్సెట్ అనుకొని 7 అయితే 7 అనుకొని ఒకసారి ఇక్కడ నుంచి సిమెట్రిక్ ఆఫ్ చేసి అవుట్ సైడ్ కి 7 కి మార్చుకో. తర్వాత కమాండ్ లైన్ అనుకుంటూ నేను ఏం చేశానండి, ఇక్కడ నుంచి ఒక లైన్ ని ఇలా డ్రా చేసుకొని ఆ లైన్ మళ్ళీ ఆఫ్సెట్ తీసుకొని ఇక్కడ సిమెట్రిక్ ఆఫ్సెట్ అనుకొని టోటల్ గా ఎంత అనేది 20 కదా, ఆఫ్సెట్ అయినా ఇక్కడ కదా 20 అనుకుంటూ ఇది ఎంత అండి, నెంబర్ ఆఫ్ కాపీస్. ఆబ్జెక్ట్ ని ఇలా సెలెక్ట్ చేసుకో. ఏం సార్ ఇది, ఆప్షన్ దగ్గరికి వెళ్ళి వాట్ ఇస్ అన్ ఆఫ్సెట్ వాల్యూ ఒక 10 అనుకొని ఈ లైన్ తో 20 కదండి, ఇదేం మరి ఎక్కువ వచ్చేసి ఉంటుంది. సిమెంట్ కదిలిపోయినాయి సార్, ఆ రెండు కదిలిపోయినాయి. ఓకేనండి, అలా ఇచ్చుకున్నాం. తర్వాత దీని మీద సెలెక్ట్ చేసుకొని రిమూవ్ కన్స్ట్రైంట్స్ అండ్ ఓకే. దీని మీద కూడా సెలెక్ట్ చేసుకొని రిమూవ్ కన్స్ట్రైంట్స్ అండ్ ఓకే అనుకున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రిమ్మింగ్ దగ్గరికి వెళ్ళి దీన్ని అలాగే దీన్ని అండ్ ఇలా ఇది ఒకటి ఇది ఒకటి
అలా మొత్తానికి ఆబ్జెక్ట్ ని క్లోజ్ చేసుకొని ఫినిష్ స్కెచ్ అని చెప్పి ఇంకొక లైన్ ఉంది, ఆ లైన్ కూడా తీసేద్దాం. దీని మీద సెలెక్ట్ చేసుకొని ఏం చెప్పాలండి, రెఫరెన్స్ అండ్ ఫినిష్ స్కెచ్. ఇంకోటి ఉందా, సెలెక్ట్ చేసుకున్నాం, ఎడిట్ అనుకున్నాం, ఆబ్జెక్ట్ ని జూమ్ చేసుకొని ఈ లైన్ మీద కూడా సెలెక్ట్ చేసుకొని కన్వర్ట్ టు రెఫరెన్స్ అండ్ ఫినిష్ స్కెచ్. తర్వాత ఎక్స్ట్రూడ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఆబ్జెక్ట్ మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని దీన్ని రివర్స్ అయితే రివర్స్ అనుకొని ఆల్మోస్ట్ చివరి వరకు అలా డ్రాగ్ చేసి యూనిటీ కాకుండా సబ్ట్రాక్ట్ అనుకొని ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని ఓకే అనుకుంటూ మొత్తానికి ఒక మోడల్ ఇలా కట్ చేయాలి. తర్వాత మోడల్ మీద స్కెచెస్ ని హైడ్ చేసుకున్నాం ఓకే. అండ్ స్కెచ్ దగ్గరికి వెళ్ళి ఇదే ఫేస్ ఏదైతే ఉందో ఆ ఫేస్ మీద సెలెక్ట్ చేసుకుని ఓకే అనుకొని సరే ఇక్కడ నుంచి కన్వర్ట్ అనుకొని ఇక్కడున్న ఈ కరువు కానీ ఈ కరువు కానీ ఈ కరువు కానీ అండ్ దీన్ని కానీ సెలెక్ట్ చేసుకుని ఓకే అనుకో. తర్వాత ఇది గ్యాప్ ఎంత ఇచ్చాడండి, దీనికి 16 ఇచ్చాడు. సో ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఆఫ్సెట్ అనుకొని ద డిస్టెన్స్ 16 అనుకొని ఇక్కడ సింగిల్ కరువు కాకుండా కనెక్టెడ్ కరువు అనుకొని ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. లోపల ఏదో వచ్చేస్తుంది సిమెట్రిక్ తీసే ఓకే అండి. ఎంత గ్యాప్ ఇది 16. తర్వాత ఫినిష్ స్కెచ్ అని చెప్పుకొని ఎక్స్ట్రూడ్ అనుకొని అదే ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ ని సెలెక్ట్ చేసుకొని అండ్ సబ్ట్రాక్ట్ కాకుండా యూనిటీ అనుకొని ఈ హైట్ ఎంత ఇచ్చాడండి వీడి పైకి 20 ఇచ్చాడు. ఇక్కడ మనం ఆ 20 అయితే 20 అనుకొని అండ్ ఓకే అని చెప్పాలి. తర్వాత మోడల్ మీద సెలెక్ట్ చేసుకొని స్కెచెస్ ని హైడ్ చేసుకోవాలి ఓకే. ఇలా ఒక మోడల్ ని మనం అలా సెలెక్ట్ చేయాలి. దీన్ని ఫైల్ అని సేవ్ అని సేవ్ యాజ్ అని దాన్ని సెకండ్ పార్ట్ గా మనం ఇచ్చుకోవడం జరిగింది. ఏంటి సార్ నిద్ర వస్తుంది, ఆపేనా? ఇంకా పార్ట్ నెంబర్ 3, 4 అండ్ ఇంకోటి ఎక్కడ ఉంది 5 ఎక్కడ 5 and 6 పార్ట్స్ ఉన్నాయి. ఏం చేద్దాం, రెస్ట్ తీసుకుందాం. ఈ సేవ్ చేసామండి. ఓకే పార్ట్ నెంబర్ ఓకే అండి. ఫైల్ అనుకున్నాం న్యూ అనుకుంటూ అండ్ మోడల్ మీద సెలెక్ట్ చేసుకుని ఓకే అనుకున్నాం. తర్వాత స్కెచ్ ఒక ప్లేన్ మీద సెలెక్ట్ చేసుకుని ఓకే అని ఇక్కడ నుంచి ఒక రెక్టాంగిల్ అనుకుంటూ ఒక రెక్టాంగులర్ ఆబ్జెక్ట్ ని డ్రా చేసుకున్నాను. తర్వాత అండ్ ర్యాపిడ్ డైమెన్షన్ అనుకుంటూ ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు 45 అనుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 45 అనుకొని తర్వాత నాకు ఈ ఆరిజిన్ నుంచి ఇక్కడ వరకు 45 divided by 2 అనుకొని అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అలా ఇక్కడ ఇచ్చేద్దామా, సెట్ చేద్దామా, ఏదైనా ఇది గ్యాప్ కదా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్యాప్ ఎంత అండి, ఇది 45 divided by 2. అలా మొత్తానికి ఆబ్జెక్ట్ ని ఇచ్చుకోవడం జరిగింది. తర్వాత హోల్ ఎక్కడ ఇచ్చాడండి, ఇక్కడ నుంచి 25 గ్యాప్ లో తీసుకో, అంటే ఇది సెంటర్ కాదు, 25 గ్యాప్ లో హోల్ అని తీసుకోవడం జరిగింది. అండ్ లైన్ అనుకుంటూ మిడ్ పాయింట్ ని పట్టుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని దీని మీద డబుల్ క్లిక్ చేసుకొని 25 అనుకొని 25 ఇక్కడికి వచ్చింది, దాని మీద క్యాన్సిల్ అనుకొని అండ్ దీని మీద రైట్ క్లిక్ చేసుకొని కన్వర్ట్ టు రిఫరెన్స్ ద సర్కిల్ అనుకొని ఇక్కడ నుంచి ఒక సర్కిల్ డ్రా చేసుకున్నా. ఇది డయామీటర్ ఎంత అండి, ఇది 16 అంతే కదా, బోల్డ్ డయామీటర్ కదా, 16 డయా 16 డయా 16 కదా, ఇది ఇవ్వలేదు 16. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చాడు వీడు 5, ఇది ఎంత ఇచ్చాడండి 25. మరి ఇక్కడికి వెళ్ళి ఆఫ్సెట్ అనుకొని 5 గ్యాప్ తీసుకొని ఇక్కడ నుంచి అండ్ ఇక్కడికి వెళ్ళి ఆఫ్సెట్ అనుకొని కనెక్టెడ్ కాకుండా సింగిల్ అనుకొని ఎంతండి ఇది 5 అనుకొని ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నా అండ్ ఓకే.
తర్వాత దాని మీద రైట్ క్లిక్ చేసుకొని రిమూవ్ ఆల్ కన్స్ట్రైన్స్ అండ్ ఓకే అనుకున్నాం. ఈ గ్యాప్ మీద డబుల్ క్లిక్ చేసుకొని ఒకసారి ఎంటర్ అని చెప్పి క్యాన్సిల్ అని చెప్పాను. అది బ్లూ కలర్ మారిపోయింది. తర్వాత ఎక్కడి నుంచి ఇది ఎంత ఇచ్చాడండి? 25 25 ఇచ్చాడు కాబట్టి అండ్ ఇక్కడ నుంచి హియర్ ఆఫ్సెట్ అనుకొని 25 డివైడెడ్ బై 2 తీసుకొని ఈ లైన్ నుంచి ఈ లైన్ తీసుకోవట్లేదా? ఇక్కడ నుంచి ఒక లైన్ తీసుకున్నాను అండ్ దీని మీద డబుల్ క్లిక్ చేసుకొని 25 డివైడెడ్ బై అండ్ క్లోజ్. తర్వాత ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని మిర్రర్ అని అండ్ సెలెక్ట్ ది లైన్ అనుకుంటూ లైన్ ని సెలెక్ట్ చేసుకొని సెంటర్ లైన్ అనుకుంటూ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఓకే. తర్వాత ట్రిమ్ అనుకొని ఇందులో ఉన్న దీన్ని ట్రిమ్ చేసాం అండ్ దీన్ని ట్రిమ్ చేసాం అండ్ దీన్ని అలా ట్రిమ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈస్ ఫినిష్ స్కెచ్ అనుకొని ఇక్కడ నుంచి ఎక్స్ట్రూడ్ అనుకుంటూ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఎంతండి థిక్నెస్? ఇది 8 థిక్నెస్ కాబట్టి 8 వరకు అలా ఇచ్చుకున్నాం ఓకే. అండ్ స్కెచెస్ ని హైడ్ చేసుకొని ఓకే. ఫైల్ అనుకుంటూ సేవ్ అండ్ సేవ్ యాజ్ అనుకొని అండ్ పార్ట్ నెంబర్ 3 కదండి సేవ్ చేసుకుంటాం. నౌ వీఆర్ గోయింగ్ టు ద పార్ట్ నెంబర్ 4. ఈ పైన ఇచ్చేయండి డయా 25 అండ్ 12 కదా. ఇక్కడ నుంచి అండ్ ఫైల్ అండ్ న్యూ అనుకున్నాం. మోడల్ మీద సెలెక్ట్ చేసుకున్నాం ఓకే అనుకున్నాం. అండ్ స్కెచ్ అని ఒక ప్లేన్ ఏదైతే ఉందో ప్లేన్ ని సెలెక్ట్ చేసుకున్నాం ఓకే. ఇక్కడ సర్కిల్ అనుకుంటూ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని దీని యొక్క డయామీటర్ 25 అనుకొని అండ్ ఫినిష్ స్కెచ్ అనుకొని అండ్ ఇక్కడ నుంచి ఎక్స్ట్రూడ్ అనుకుంటూ మోడల్ మీద సెలెక్ట్ చేసుకొని ఎంత అనేది 12 అయితే 12 అనుకొని అండ్ ఓకే. ఏంటి అంత వచ్చింది 25 అన్నది ఓకే. తర్వాత ఈ డయామీటర్ ఎంత అండి? ఇది 16. అక్కడ నుంచి ఎంత ఇచ్చాడండి? 164. మరి స్కెచ్ అనుకొని ఈ ఫేస్ అయితే ఫేస్ మీద సెలెక్ట్ చేసుకుని ఓకే అని ఇక్కడ నుంచి సర్కిల్ అనుకొని ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని దీని యొక్క డయామీటర్ వచ్చేసి 16 డయామీటర్ తీసుకొని అండ్ ఫినిష్ స్కెచ్ అని ఎక్స్ట్రూడ్ అనుకొని అండ్ ఆ మోడల్ ఏదైతే ఉందో మోడల్ ని సెలెక్ట్ చేసుకొని ఇన్ఫ్రారెడ్ కాకుండా యూనిటీ అనుకునే ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని 164 అవునండి 164 అయితే 164 వరకు ఒక ఆబ్జెక్ట్ ని డ్రా చేసుకోవడం జరిగింది. అండ్ మోడల్ మీద సెలెక్ట్ చేసుకున్నాం, స్కెచెస్ ని హైడ్ చేసుకున్నాం ఓకే. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతండి గ్యాప్? ఇది 8 కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 8 అనుకున్నాం ఓకేనండి రైట్. ఇక్కడికి వెళ్ళి ప్లేన్ అనుకుంటూ ఒక ప్లేన్ అనుకొని ఈ పర్టికులర్ ఫేస్ ఏదైతే ఉందో ఫేస్ దగ్గర నుంచి మనకి 8 గ్యాప్ తీసుకొని అది ఓకే. తర్వాత రొటేషన్ 0లో పెట్టుకొని క్లిక్ చేసుకోవడం జరిగింది అలా. అండ్ నెక్స్ట్ ఈస్ ఇలా వచ్చిన తర్వాత ఓకే అండి ఒక బోల్ట్ ని అలా మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈస్ అది అయిపోయిన తర్వాత ఫినిష్ స్కెచ్ అయితే ఫినిష్ స్కెచ్ అనుకొని ఎక్స్ట్రూడ్ అనుకొని ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ని ఇక్కడ యూనిటీ రివర్స్ అనుకొని రివర్స్ కి ఇలా పెంచుకోవడం జరుగుతుంది. అంటే ఈ గ్యాప్ ఎంతండి? ఇక్కడ ఇది 60 కదా, ఇది ఎంతండి 60 కదా. ఈ థిక్నెస్ ఎంతండి 8. టోటల్ ఎంతండి 128 ఉండాలి. అంటే 128 అంటే ఇప్పుడు 128 ప్లస్ 8 ఎంతండి 136. అంటే 164 మైనస్ 136 164 minus 136 39 1
164 minus 136 అండి 28 28 అయితే మనం ఇక్కడ ఆ 28 అని ఇచ్చుకోవాలి, ఎందుకంటే కరెక్ట్ గా వోల్టేజ్ సెట్ అవ్వాలి. తర్వాత దీని మీద సెలెక్ట్ చేసుకొని అదే స్కెచ్ ఏదైతే ఉందో స్కెచ్ ని హైడ్ చేసుకున్నాం, ఓకే. అంటే దీని మీద సెలెక్ట్ చేసుకొని అదే డేటమ్ ప్లేన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కూడా హైడ్ చేసుకున్నాం, ఓకే. తర్వాత స్కెచ్ దగ్గరికి వెళ్ళి 3 సైడ్స్ ఉండే ప్లేన్ ఏదైతే ఉందో ఆ ప్లేన్ ని సెలెక్ట్ చేసుకున్నాం, ఓకే. ఇప్పుడు చూద్దాం, మనకి 3 సైడ్స్ మనకు వచ్చినాయి. తర్వాత ఇక్కడ ఒక ప్రొఫైల్ అనుకొని ఇక్కడ నుంచి ఇలా అని ఇలా అనుకుంటూ ఒక ప్రొఫైల్ అక్కడ డ్రా చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈస్ అలాగే ఒక మిడిల్ లైన్ ఏదైతే ఉందో మిడిల్ లైన్ అనుకుంటూ ఒక లైన్ ని తీసుకొని ఇక్కడ ఆప్షన్ మిర్రర్ అండ్ కనెక్టెడ్ కర్వ్స్ అనుకుంటూ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాం, సెంటర్ అనుకుంటూ సెంటర్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆటోమేటిక్ గా అలా ఆబ్జెక్ట్స్ అనేది రావడం జరిగింది. తర్వాత ఇక్కడున్న అండ్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూడండి కాపీ మూవ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఏముందండి, మూవ్ కర్వ్ ఉందా? ఓకేనండి. ఇలా తీసుకొని మళ్ళీ ప్రొఫైల్ అనుకొని నేనేం చేస్తానంటే హియర్ ఇక్కడ నుంచి దాదాపుగా ఇలా తీసుకొని ఇలా అని ఒక లైన్ అలా డ్రా చేస్తాను. తర్వాత మళ్ళీ దీన్ని ఇక్కడికి వెళ్ళి మిర్రర్ అనుకొని కనెక్టెడ్ కర్వ్ అన్నప్పుడు కనెక్టెడ్ కర్వ్ మొత్తం ఇక్కడికి వెళ్ళి మిర్రర్ అనుకొని ఏం పెట్టాలండి, ఇక్కడ సింగిల్ కర్వ్ అనుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్ లైన్ అనుకొని ఈ లైన్ తో తర్వాత ఇస్ అ లైన్ అనుకొని ఇక్కడ నుంచి ఇలా ఒక సెంటర్ గా ఒక లైన్ డ్రా చేసుకున్నాం. అండ్ ఈజ్ ద ఫినిష్. ఇది కూడా వచ్చేస్తుంది ఇన్ఫారెడ్ కర్వ్స్ అంటే ఏం చెప్పాలంటే ఇక్కడ నుంచి రివాల్వ్ లో కనెక్టెడ్ కర్వ్స్ అనుకొని రివాల్వ్ లోకి వెళ్ళి కనెక్టెడ్ కర్వ్స్ అనుకొని ఈ కర్వ్ గాని ఈ కర్వ్ నని అలా సెలెక్ట్ చేసుకుంటాం. వెక్టర్ అన్నప్పుడు ఇదేం సార్ సెంటర్ లో రాలేదు, ఇది సెంటర్ కి రాలేదు. ఓ సెంటర్ రాలేదు. ఓకే రైట్. ఇక్కడికి వెళ్ళి సెంటర్ ఏంటంటే లేకపోతే ఇక్కడ ఇస్తాను సార్. ఓకే అండి, ఇలా ఒక లైన్ తీసుకుందాం, సెంటర్ లైన్, యాక్సిస్ లైన్ అండ్ ఫినిష్ స్కెచ్. ఇక్కడ నుంచి రివాల్వ్ అనుకొని కనెక్టెడ్ కర్వ్ అనుకొని ఇస్ అ 1 ఇస్ అ 2 ఇస్ అ 3 వెక్టర్ అనుకొని ఇక్కడ నుంచి ఆ వెక్టర్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ వెక్టర్ కి అండ్ సబ్ట్రాక్ట్ అండ్ బాడీ అండ్ ఓకే అనుకోగానే ఆటోమేటిక్ గా కొద్ది లోపలికి ఇచ్చాను. ఇది కొద్ది లోపలికి ఇస్తే నీట్ గా కట్టాలి. ఆ స్కెచ్ మీద సెలెక్ట్ చేసుకొని ఎడిట్ అనుకొని దీన్ని కొద్దిగా ఇలా జూమ్ చేసుకొని ఈ పర్టికులర్ పాయింట్ ని కొద్దిగా లోపల వరకు అలా తెచ్చుకుంటాం. అండ్ హియర్ ది ఫినిష్ స్కెచ్ అలా తర్వాత దీన్ని 1 స్కెచెస్ ని హైడ్ చేసుకొని ఓకే. ఈ మొత్తాన్ని ఫైల్ అని సేవ్ యాజ్ అని ఎంతండి పార్ట్ నెంబర్ 4 గా మార్చు. తర్వాత ఇప్పుడు స్కెచ్ అని అదే ప్లేన్ మీద సెలెక్ట్ చేసుకొని ఓకే అని స్కెచ్ అనుకొని ఫ్రంట్ ప్లేన్ ఏదైతే ఉందో ఫ్రంట్ ప్లేన్ ని సెలెక్ట్ చేసుకుని ఓకే అని మనకి ఇది ఎంతండి గ్యాప్ ఇక్కడ నుంచి 70 వరకు అనేది ఇస్తున్నాం.
ఒక రెక్టాంగిల్ అనుకుంటూ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను ఎలా, అండ్ ప్రొఫైల్ అనుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్య గ్యాప్ ఎంత అనేది మనకి 70 ఉండాలి. ఆ గ్యాప్ 70 ఉండాలని ఓకే. ఇక్కడ నుంచి ఎక్స్ట్రూడ్ అనుకుంటూ ఆబ్జెక్ట్ ని మనం సెలెక్ట్ చేసుకొని అండ్ దాన్ని మనం ఏం చేస్తాం ఇక్కడ సిమెట్రిక్ గా మార్చుకొని యూనిటీ కాకుండా సబ్ట్రాక్ట్ అని ఓకే. తర్వాత అదే అండ్ 1 స్కెచెస్ ని మనం హైడ్ చేసుకున్నాం. ఫైల్ అనుకుంటూ సేవ్ అండ్ సేవ్ యాజ్ అనుకొని పార్ట్ నెంబర్ 5 గా దాన్ని సేవ్ చేసుకున్నాం మొదలు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ లాస్ట్ పార్ట్ ఉందండి. అండ్ మోడల్ అయితే మోడల్ మీద సెలెక్ట్ చేసుకున్నాం. ఇస్ ద లాస్ట్ పార్ట్. ఇక్కడ ఈ గ్యాప్ ఎంత అండి మనకి 140. దాని హైట్ ఎంత అండి ఇది 60. దాని డెప్త్ ఎంత అండి ఇది మనకి 30. సార్ ఇక్కడ నుంచి స్కెచ్ అనుకొని ఫ్రంట్ ప్లేన్ ని సెలెక్ట్ చేసుకుని ఓకే అని ఇక్కడ నుంచి నేను ఒక రెక్టాంగులర్ ఆబ్జెక్ట్ ని ఇలా డ్రా చేసుకోవడం జరిగింది. తర్వాత అండ్ ర్యాపిడ్ డైమెన్షన్ ఫ్రమ్ హియర్ టు హియర్ ద గ్యాప్ ఈస్ ద 140 అనుకో. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్య గ్యాప్ వచ్చేసి ఎంత ఉంటుందండి ఇది 70 ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఈ హైట్ ఎంత అండి ఇది ఎంత ఇచ్చాడు 16 ఇచ్చాడు. ఓకే, అది అలా ఉంచండి మార్క్. ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్య గ్యాప్ ఎంత అండి ఇది 0. ఈ గ్యాప్ ఎంత అండి ఇది 16. అండ్ ఓకే అండ్ ఫినిష్ స్కెచ్ అని ఎక్స్ట్రూడ్ అనుకుంటూ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని మొత్తం ఇటు 15 అనుకొని ఇక్కడ సిమెట్రిక్ 15 అంటే టోటల్ ఎంత అవుతుందండి 30 అవుతుంది. అలా మొత్తానికి మనం ఈ 30తో పాటు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడికి వెళ్ళి అదే స్కెచెస్ ని హైడ్ చేసుకున్నాం. ఓకే, స్కెచ్ దగ్గరికి వెళ్ళి అదే ఫ్రంట్ ప్లేన్ ని సెలెక్ట్ చేసుకొని ఓకే అని మాక్సిమం మనకి ఇక్కడ నుండి ఒక లైన్ ని మనం డ్రా చేసుకోవడం జరిగింది. ఆ లైన్ ఎంత గ్యాప్ అండి ఇది 510 గ్యాప్ లో అండ్ ఎస్కేప్ అనుకొని ఆ డైమెన్షన్ మీద సెలెక్ట్ చేసుకొని 510 అయితే 510 అండ్ ఓకే ఆబ్జెక్ట్ మీద సెలెక్ట్ చేసుకొని రెఫరెన్స్ లైన్ గా మార్చుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఒక సర్కిల్ అనుకొని మోడల్ మీద ఒక సర్కిల్ మనం డ్రా చేసుకున్నాం. ఇస్ అ సర్కిల్. ఈ సర్కిల్ కి ఎంత ఇచ్చాడు? ఒకటేమో 32 ఇచ్చాడు, ఇంకోటి ఎంత ఇచ్చాడండి 18 ఇచ్చాడు. 32 అండ్ 18 ఇచ్చాడు కాబట్టి అండ్ ఇదే సర్కిల్ మీద డబుల్ పిక్ చేసుకొని 32 డయా అని మళ్ళీ సర్కిల్ అనుకొని ఇక్కడ నుంచి ఇది ఒక 18 డయా అయితే 18 డయా అని తర్వాత ఈ గ్యాప్ ఎంత ఇచ్చాడండి ఇక్కడ ఎంత ఇచ్చాడండి 45. అందుకోసం ముందుగా నేను ఇక్కడ ఆఫ్సెట్ దగ్గరికి వెళ్ళి 45 డివైడెడ్ బై 2 అనుకొని ఇదే లైన్ ని 45 డివైడెడ్ బై 2 అలాగే సిమెట్రిక్ అయితే అటువైపు అండ్ ఓకే అనుకో. తర్వాత మళ్ళీ ఇంకోటి ఎంతండి ఎంత ఇచ్చాడు 22. ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళి ఆఫ్సెట్ అనుకొని 22 డివైడెడ్ బై 2 అనుకొని దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ తర్వాత కమాండ్ లైన్ అనుకుంటూ మనం ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ నుంచి 45 అనే పాయింట్ నుంచి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఇంటర్సెక్షన్ ఆన్ చేసుకొని ఆ ఇంటర్సెక్షన్ వరకు ఒక లైన్ ని డ్రా చేయడం జరిగింది. అలాగే మళ్ళీ లైన్ అనుకుంటూ నాకు ఇంటర్సెక్షన్ ఎక్కడైతే అవుతుందో అక్కడి నుంచి మనకి ఎక్కడైతే మీట్ అవుతుందో ఆ పాయింట్ వరకు అక్కడి నుంచి మళ్ళీ లైన్ అనుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ ని డ్రా చేయడం జరిగింది.
ముందు ఇది ఇవ్వలేదు సార్, ముందు ఇది ఇవ్వాలి, ఎక్స్ట్రా గీసి ఇది ఎక్స్క్లూడ్ అయిపోవాలి తర్వాత. ఓకేనండి, కంట్రోల్ జెడ్. ఓకే, అలా ఇచ్చుకొని ఎగ్జిట్ వర్క్ బెంచ్ సారీ ఫినిష్ స్కెచ్ అనుకున్నాం. ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనుకుంటూ మోడల్ ని మనం సెలెక్ట్ చేసుకొని ఇది ఎంత ఇచ్చాడండి, ఇక్కడికి 20 ఇచ్చాడండి. అందువల్ల ఇక్కడ 10 అనుకొని ఏం పెట్టాలండి, ఇక్కడ సిమెట్రిక్ అనుకొని ఓకే. తర్వాత మోడల్ మీద సెలెక్ట్ చేసుకొని స్కెచెస్ ని హైడ్ చేసుకున్నాం ఓకే. తర్వాత స్కెచ్ అనుకొని సేమ్ ప్లేన్ ఏదైతే ఉందో ప్లేన్ ని సెలెక్ట్ చేసుకొని ఓకే అని ఇక్కడ నుంచి మనం డ్రా చేయాలి. కమాండ్ ఇస్ లైన్ అనుకుంటూ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి దీని యొక్క మిడిల్ వరకు లైన్ డ్రా చేసి రైట్ క్లిక్ చేసుకొని రెఫరెన్స్ గా మార్చుకొని ఇక్కడ నుంచి ఆఫ్సెట్ అనుకుంటూ 45/2 అనుకొని అండ్ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాం ఓకే. మళ్ళీ ఇంకోటి ఎంత అనేది 22 ఆఫ్సెట్ అనుకుంటూ 11 అని ఇచ్చుకొని అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఓకే. తర్వాత లైన్ అనుకుంటూ ఇంటర్సెక్షన్ ఆన్ చేసుకొని ఎక్కడైతే మీట్ అవుతున్నాయో చూసారండి, ఇక్కడ మనకి ఆ మీటింగ్ అనేది కనిపించట్లేదు. దానికోసం నేను ఒక సర్కిల్ అనుకొని ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇది ట్రిమ్ అనుకొని అండ్ దీన్ని ఇక్కడ ట్రిమ్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి లైన్ అనుకుంటూ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఎండ వరకు లైన్ డ్రా చేస్తాను. అలాగే ఇంకొక లైన్ ని ఎండ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు లైన్ డ్రా చేస్తాను. తర్వాత నాకు ఈ లైన్ తో పని లేదు, రైట్ క్లిక్ చేసుకున్నాను రెఫరెన్స్, అలాగే ఇదా ఈ లైన్ మీద సెలెక్ట్ చేసుకొని కన్వర్ట్ టు రెఫరెన్స్ అండ్ నెక్స్ట్ ఈజ్ లైన్ అనుకుంటూ ఎండ పాయింట్ నుంచి ఎండ పాయింట్ కి లైన్ డ్రా చేసుకున్నాం. తర్వాత దీన్ని ట్రిమ్ అనుకొని దీన్ని ట్రిమ్ చేసుకున్నాం అండ్ ఫినిష్. తర్వాత దీన్ని ఎంతవరకు అండి థిక్నెస్ ఎంత ఇచ్చాడు, 12 ఇచ్చాడు. ఎక్స్ట్రూడ్ అనుకుంటూ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఇటువైపు 6 అనుకొని దాన్ని ఏం చెప్పాలి, సిమెట్రిక్ అనుకుంటూ ఓకే అనుకున్నాం. అది కూడా ఇక్కడ ఎడిట్ పారామీటర్స్ లో నన్న కాకుండా ఏం పెట్టాలండి, ఇక్కడ యూనిటీ, దీనికి యూనిటీ అవ్వాలి ఓకే అని. తర్వాత ఆబ్జెక్ట్ మీద సెలెక్ట్ చేసుకొని అండ్ స్కెచెస్ ని హైడ్ చేసుకున్నాం ఓకే. తర్వాత మరి ఈ రెండు యూనిటీ అయిపోయినాయి, మరి ఇది యూనిటీ అవ్వాలి కదా. దానికోసం మెను ఇన్సెట్ లో ఏదండి కంబైన్ లో యూనిటీ అనుకొని ఇందులో ఉన్న ఈ ఆబ్జెక్ట్ ని యూనిటీ చేసుకున్నాం. తర్వాత ఎడ్జ్ ఫిల్లెట్ దగ్గరికి వెళ్ళి అండ్ ఈ ఎడ్జ్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ వాల్యూ ఎంత అనేది ఎంత ఇచ్చాడు, 16 ఇచ్చాడా. ఇక్కడ 16 అనే రేడియస్ అని ఇవ్వడం జరిగింది. అలాగే మళ్ళీ ఇటువైపు కూడా 16 అనుకొని ఓకే, అలా మోడల్ ని అలా క్రియేట్ చేస్తాం. తర్వాత అలాగే ఈ పైన చూసుకుంటే ఎంత ఇచ్చాడండి, 20 రేడియస్ ఇచ్చాడు. అండ్ ఎడ్జ్ ఫిల్లెట్ అనుకుంటూ అసెంబ్లీ మీరే చేయాలి. ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని 20 అనుకొని అలా మోడల్ ని క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత స్కెచ్ అదే ఫేస్ మీద సెలెక్ట్ చేసుకొని ఓకే అనుకొని ఇక్కడ నుంచి ఒక లైన్ అనుకొని మిడిల్ పాయింట్ పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేయడం జరిగింది. తర్వాత దీని మీద ఒక సర్కిల్ అనుకుంటే ఒక సర్కిల్ తీసుకున్నాం. ఆ సర్కిల్ యొక్క డయామీటర్ ఎంత ఇచ్చాడండి, ఎంత ఇచ్చాడండి 17. గ్యాప్ ఎంత అండి, ఇది 95.
17 కాబట్టి 17 తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందండి? 95 అంటే మనం ఇవ్వలేమా, చెప్పలేమా? ఈ గ్యాప్ ఎంత అండి? 140లో 95 తీసేయండి. 45 45లో సగం 22.5 అనుకుంటూ ఆబ్జెక్ట్ ని అలా ఇచ్చుకున్నాం అండి. ఓకే, అలాగే మిడిల్ అనుకుంటూ దీని యొక్క మిడ్ పాయింట్ పట్టుకొని అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళి మిర్రర్ అని అండ్ ప్రొఫైల్ సెంటర్ లైన్ అనుకుంటూ సెంటర్ లైన్ సెలెక్ట్ చేసుకొని ఓకే, తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఏం పెట్టాలి అండ్ ఫినిష్ స్కెచ్ అని చెప్పి ఎక్స్ట్రూడ్ అనుకుంటూ ఈ మోడల్ ఏదైతే ఉందో మోడల్ ని సెలెక్ట్ చేసుకొని ఇన్ఫాక్ట్ కాకుండా సబ్ట్రాక్ట్ అయితే సబ్ట్రాక్ట్ అని దాన్ని రివర్స్ లోకి మార్చుకొని ఆ పాయింట్ ని పట్టుకొని ఇలా తెచ్చుకొని ఓకే, అలా మొత్తానికి కట్ చేయడం జరిగింది. దీన్ని 1 స్కెచెస్ ని హైడ్ చేసుకున్నాం. ఓకే, ఫైల్ అనుకొని సేవ్ అండ్ సేవ్ యాజ్ అని అండ్ పార్ట్ నంబర్ 6 అయిపోయినాయి సార్ పార్ట్స్. ఇప్పుడు వాటిని గ్రూపింగ్ చేయాలి. చేస్తారా చేయనా? ఇక్కడ చూడండి, ఫైల్ అండ్ న్యూ అనుకున్నాం, వెళ్ళిపోతాం అండి. ఇది గ్రూపింగ్ అయిపోయిన తర్వాత అసెంబ్లీ అనుకున్నాం. ఓకే, తర్వాత చెప్పండి. ఓకే, ఏం చెప్పాలంటే ఇక్కడ న్యూ, అందులో పార్ట్ 1 అనుకుంటూ ఓకే అండ్ ఓకే అని ఇట్ ఇస్ అ పార్ట్ 1. మళ్ళీ ఇక్కడ అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి యాడ్ అనుకొని దీన్ని ఏం చేయాలండి అండ్ హియర్ ది ఫిక్స్ అనుకుంటూ తర్వాత యాడ్ పార్ట్ అని పార్ట్ మీద సెలెక్ట్ చేసుకొని సెకండ్ పార్ట్ అని ఆటోమేటిక్గా సెంటర్కి వచ్చేసింది. ఎందుకంటే మనం ఆరిజిన్ దగ్గర గీసాం కాబట్టి దాంట్లో పెట్టాలండి. ఏం చెప్పాలి? కన్స్ట్రైన్ ఇక్కడ కలగానే ఏదండి ఇది 0 రావాలి. పిన్ ఓకే, ఓకేనండి. ఇక్కడికి వెళ్ళి యాక్సిస్ అలాగే యాక్సిస్ ఆ రెండు కూడా కరెక్ట్ గా సెట్ అయ్యింది. తర్వాత ఇందులో ఉన్న ఈ ఫేస్ ఇందులో ఉన్న ఈ ఫేస్ ఆ రెండు టచ్ అవ్వాలి. ఆ లోపలికి అలా కాసింది. ఓకే, తర్వాత పార్ట్ అనుకుంటూ పార్ట్ మీద సెలెక్ట్ చేసుకొని థర్డ్ పార్ట్ అని ఓకే మూవ్ అనుకొని ఆ పార్ట్ ని బయటకు అలా తెచ్చుకున్నాం. ఓకే అండి, ఆ పార్ట్ ని బయటకు అలా తెచ్చుకొని దాన్ని కొద్దిగా ఇలా టర్న్ చేసి అండ్ ఓకే, తర్వాత ఇక్కడ అసెంబ్లీ కన్స్ట్రైన్స్ టచ్ అనుకొని యాక్సిస్ సెలెక్ట్ చేసుకొని ఇందులో ఉన్న ఈ యాక్సిస్ ని టచ్ చేయాలి. తర్వాత ఈ ఫేస్ తర్వాత ఈ ఫేస్ వాష్ టైప్ అవును. ఓకే, తర్వాత మళ్ళీ న్యూ పార్ట్ ఓపెన్ థర్డ్ పార్ట్ ని తెచ్చుకున్నాం అండ్ దాన్ని పట్టుకొని కొద్దిగా ఇలా తెచ్చుకున్నాను. దీన్ని పట్టుకొని ఇలా టర్న్ చేశాను. ఓకే, అసెంబ్లీ కన్స్ట్రైన్స్ అందులోకి వెళ్ళి యాక్సిస్ ఇందులోకి వెళ్ళి యాక్సిస్ తర్వాత ఈ ఫేస్
తర్వాత ఈ ఫేస్ ఈ ఫేస్ ఈ ఫేస్. తర్వాత యాడ్ పార్ట్ ఓకే, పార్ట్ నెంబర్ 4 అండ్ ఓకే, దాన్ని మూవ్ అనుకొని నాకు ఇది రివర్స్ లో తిరిగి ఉండాలి, రివర్స్ తిరిగి ఉండాలని ఓకే అని. అసెంబ్లీ కన్స్ట్రైన్స్ దీని యొక్క యాక్సిస్, దీని యొక్క యాక్సిస్ ఇస్ అ ఫేస్, is a face and okay అలా ప్లే చేయాలి. తర్వాత మళ్ళీ పార్ట్ ఇక్కడికి వెళ్ళి పార్ట్ నెంబర్ 4 మళ్ళీ మూవ్ అనుకొని ఆబ్జెక్ట్ ని పట్టుకొని ఇలా మార్చుకొని ఓకే, కన్స్ట్రైన్స్ యాక్సిస్ axis, the face is the face and okay. తర్వాత మళ్ళీ యాడ్ పార్ట్ ఆబ్జెక్ట్ 6th పార్ట్ ని తెచ్చుకొని మూవ్ అనుకొని ఆబ్జెక్ట్ ని పట్టుకొని ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ అసెంబ్లీ కన్స్ట్రైన్స్ టచ్ అలైన్ అని యాక్సిస్ యాక్సిస్, అలాగే ఫేస్ ఫేస్ హోల్ సెట్ అయినా అండ్ ఓకే. అలాగే పార్ట్ ఓపెన్, పార్ట్ నెంబర్ 5 ఓకే, మూవ్ అలా డ్రాగ్ చేసాం. దీన్ని ఏం చేయాలండి, మార్చుకొని ఓకే, అసెంబ్లీ కన్స్ట్రైన్స్ యాక్సిస్ యాక్సిస్ ఫేస్ ద ఫేస్. ఓకే, యాడ్ పార్ట్ ఓకే, 5 ఓకే, కోఇన్సిడెన్స్ ఇలా మనం డ్రాగ్ చేసుకున్నాం ఓకే. అసెంబ్లీ కన్స్ట్రైన్స్ ఓకే ఓకే, ద ఫేస్ the face and okay. ఇది ఇలా చేయాలి సార్, పార్ట్స్ ని గీసి దాన్ని మోడలింగ్ చేయాలి. ఓకేనా, కావాలనుకుంటే పార్ట్స్ కలెక్ట్ చేసుకోండి. వీడియో ఎంత టైం పట్టింది?